డియర్ పెళ్ళి కాని ఆడపిల్లలు, పెళ్ళైన ఆడవాళ్ళు, కొంచెం జాగ్రత్త. మనకు తెలుసున్న వాళ్ళే అని లైట్గా ఉంటే, కొంతమంది మగవాళ్ళు తమ స్వార్థం కోసం నువ్వు చాలా అందంగా ఉన్నావు, నిన్ను రోజూ చూడాలనిపిస్తుంది, మనం బంధం ఎన్నో జన్మల బంధం, నువ్వు లేకపోతే బతకలేను, నిన్ను ప్రేమిస్తున్నాను, ఇటువంటి మాటలు అస్సలు నమ్మకండి. అవి విన్నప్పుడు ఎనర్జీగానే ఉంటుంది. పెళ్ళి కాని పిల్లలు ఇటువంటి మాటలు నమ్మి ఇంట్లో వాళ్ళకి ద్రోహం చేయకండి, మీరు మోసపోకండి. ఎందుకంటే ఈ రోజులో నిజమైన ప్రేమ లేదు, ఉన్నా కూడా బతకనివ్వరు. పెళ్ళైన వాళ్ళు భర్తలు బాధ్యతల్లో పట్టించుకోవడం లేదు. వేరేవాడు కొంచెం ప్రేమ చూపించినంత మాత్రాన్ని పడిపోవడం. ఇంట్లో వాళ్ళని అడ్డు తొలగించుకోవాలనుకోవద్దు. ఎందుకంటే నమ్మిన పెళ్ళం పిల్లలను వదిలి నీ వెనక పడ్డాడు అంటే ఎంత స్వార్థపరుడో ఆలోచించండి. అదే వాడి పెళ్ళాన్నో పిల్లలనో ఎవరైనా ఇలా మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం ప్రతివ్రతలుగా ఉండాలి. ఏదైనా ప్రాబ్లం జరిగితే కేవలం ఆడవాళ్ళను మాత్రమే తప్పు పడతారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మా అబ్బాయిని లేదా మా భర్తని వల్లో వేసుకున్నారని. ఏదైనా జరగకూడనిది జరిగితే మీ తల్లిదండ్రులు, భర్త, పిల్లలు నష్టపోతారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 100 సార్లు ఆలోచించండి. అయిపోయాక కాలం వెనక్కి వెళ్తే బాగుంటుంది అని అనుకున్నా కాలం తన పని తాను చేసుకుంటూ పోతుంది.